పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. నమస్తే ఎమ్మెల్యే గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, నమస్తే సార్. జగ్గంపేట నియోజకవర్గంలో తాలూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేస్తాను, గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారు గత పాలకులు అని తమరు ఎన్నికల ముందు చాలా ఓదరగొట్టేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల పుష్కర ఎత్తిపోతల పథకం సర్వనాశనం అయిపోయింది. రైతులందరినీ కూడా నట్టేట ముంచేశారు. రైతులందరికీ తీవ్ర నష్టం కలిగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని గతంలో మీరు ఎన్నోసార్లు అన్నారు. అప్పుడు మేము కూడా ఎన్నోసార్లు అన్నాం. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు చేయాలి కాబట్టి. తర్వాత ఎన్నికల్లో మీరు చాలా వాగ్దానాలు చేశారు, ఊరూరా తిరిగారు. మీరు మీ కార్యకర్తలు మైకులతో విపరీతమైన ప్రచారం చేశారు. గెలిచిన వెంటనే ఎత్తిపోతల పథకాన్ని రన్నింగ్ లో పెడతాం అని చెప్పారు. గెలిచారు, భగవంతుడి దేవాల సంతోషం. గెలిచిన వెంటనే మీరు పెట్టిన సమావేశమే గత పాలకులు పుష్కర లిఫ్ట్ ను వదిలేశారు కాబట్టి నేను పూర్తి చేస్తాను, ఎన్నికల్లో హామీ నిలబెట్టుకుంటానని మీరు గెలిచిన 15 రోజుల్లోనే తాలూరు పంప్ హౌస్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ ఒక్క పంటకి రైతులు విరామం ఇవ్వండి, తప్పనిసరిగా వచ్చే పంటకి నేను నీరిస్తాను, 52 కోట్లు నిధులు మంజూరు చేయించి తీసుకొస్తాను అని రైతులకి హామీ ఇచ్చి నమ్మవలికారు మీరు. ఇది వాస్తవమే కదండి? అదే అడిగాను నేను. మొన్న తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నెహ్రూ గారు 14 నెలల క్రితం మీరు ఇక్కడే మీటింగ్ పెట్టి రైతులకి ఒక్క పంటకి ఆగండి, వచ్చే పంటకి నీరు ఇస్తానన్నారు కదా, మీరు ఇవ్వలేదు. అదే రకంగా ఇవ్వకపోగా కనీసం గ్రాంట్ తేలేకపోయాను. మీరు పంటలు వేయొద్దు, వరి పంట నష్టపోవద్దు, మీరందరూ కూడా అవసరమైతే పైర్లు చల్లుకోండి, మినువులు ఇస్తాం, పెసవలు ఇస్తాం అని చెప్పేసి రైతులకు అవగాహన కల్పించి ఉచితంగా అన్ని విత్తనాలు ఇప్పించి రైతుల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారి మీద ఉందని నేను చెప్పాను. అంతేనని చెప్పాను ఎమ్మెల్యే గారు. అదే రకంగా మళ్ళీ ఏం చెప్పాను, పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొలాలు ఎండిపోతున్నా పట్టదా అని మీరే అన్నారు సార్. అదే రకంగా ప్రతి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, మీ నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిందని చెప్పేసి మీరే అన్నారు. ఆ ఎండిపోయిన పొలాల్లో బైకుల మీద తిరిగారు అని చెప్పేసి ఆ రోజు రైతుల గురించి ఎంతో ఆలోచించి ప్రేమ చూపించారు. ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ? అక్కడ ఆకుమల్లి ఎండిపోతా ఉన్నాయి, రండి వెళ్ళి చూద్దాం ఎమ్మెల్యే గారు. మీరు 52 కోట్ల రూపాయల నిధులు రాలేదు కాబట్టి ఇప్పుడు కనీసం 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ రిపేర్ చేయించి, మోటార్ రిపేర్లు చేయించి ఈ పంటకు నీరు ఇవ్వండి. ఆల్రెడీ ఆకుమల్లి వేసారు, ఊడుపులు అయిపోతా ఉన్నాయి, రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి మీరు అన్న మాటలని నేను గుర్తు చేస్తే, మీరు అన్న మాటలే కదా నేను గుర్తు చేసిన ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు. మీరేం చేస్తున్నారు? మీ కార్యకర్తలతో, మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి నా నాలుగు కోయించేస్తారా? మీరు నన్ను కుమ్మించేస్తారా? కానీ జ్యోతుల్ నెహ్రూ గారు రైతులకు నీరు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి నేను అడిగితే నా నాలుగు కోయించేస్తారా? నన్ను కుమ్మించేస్తారా? నియోజకవర్గంలో తిరగనివ్వరా? అబ్బా భలే ఉందండి. మీరు ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ప్రతిసారి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళి ప్రజల తరపున, రైతుల తరపున మీ గలం ఎన్నోసార్లు ఇప్పారే. అప్పట్లో మిమ్మల్ని ఎవరిని కూడా నాలుగు కోసేస్తాం, కుమ్మేస్తాం, పొడి చేస్తాం, తిరగనివ్వని చెప్పి ఎవరు అనలేదు. అంటే మీ కార్యకర్తలందరితో మీటింగ్లు పెట్టించి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అన్నమాట. నెహ్రూ గారు బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఒకసారి ఏమన్నారు. ఒకసారి నేను మాట్లాడిన దగ్గర 8 నిమిషాలు వీడియో పెట్టాను. నేను మాట్లాడింది ఒక్కటి పొరపాటు ఉంటే నేను మాట్లాడిన ప్రెస్ మీట్ మీద మీరు ఖండించండి. మీరు తప్పు మాట్లాడావు, ఇది మేము చెప్పలేదు, నేను అక్కడ మీటింగ్ పెట్టలేదు పంప్ హౌస్ దగ్గర, ఈ సంవత్సరం ఇవ్వలేను, వచ్చే సంవత్సరం ఇస్తానని మీరు మీటింగ్ పెట్టలేదు అంటే చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీరు పొలాలు తిరిగినప్పుడు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని మీరు చెప్పలేదంటే చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పినే కదా నేను గుర్తు చేశాను. అలాంటి దానికి నన్ను నాలుగు కోసేస్తారా? చూడండి ఒకసారి. మీరు జ్యోతుల్ నెహ్రూ గారు, ఈయన ఎవరు, గునిపే భరత్ గారు, ఈయన ఏంటంటే టీడీపీ ప్రధాన కార్యదర్శి అండి. ఆయన ఏం చెప్తున్నారంటే, జ్యోతుల్ నెహ్రూని అల్లరి చేస్తే నాలుగు కోసేస్తా. అబ్బా బాగుంది. కానీ నీరు రైతుల కోసం అడిగితే నాలుగు కోసేస్తారా? అక్కడ గోకవరం మండలంలో 20 గ్రామాలకు త్రాగునీరు లేదని రాజమండ్రి అక్కడ ఈ ఆఫీసులో కార్మికులు 20 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే అక్కడికి వెళ్ళాం.
పోరాటం చేసాం. అక్కడ గోకవరం డ్రైవర్స్ కాలనీలో వందలాది మంది మహిళలతో బిందులు పట్టుకుని అక్కడ నిరసన తెలియజేశాం. ఎమ్మెల్యే గారు మాట్లాడండి అని. మీరు జీతం తీసుకుంటున్నారు, కార్మికులకు జీతాలు ఇవ్వక్కర్లేదా అని చెప్పేసి అడిగాం. నా హక్కు అది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటది. అందులో నాకు మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా 12,531 మంది ఓట్లు నాకు వేశారు. అందులో గోకవరం మండలంలో మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఉంటారు, ఈ తాళ్ళూరు ఎత్తిపోతల పథకం రైతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. నా నాలుగు కోసేస్తాను, కుమ్మేస్తాను. నాలుగు కోసేస్తారట. తర్వాత పవన్ కళ్యాణ్ నిన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్తే ఎన్ఆర్ఐ ముసుగులో వసూలు రాజాగా పొట్ట గడుపుకున్నావు. ఓహో, భలే మాట్లాడిచ్చారండి నెహ్రూ గారు. సరే, నేను ఇప్పుడు దాకా మీ గురించి నేను మాట్లాడలేదు. అంటే మీరు మాట్లాడించారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ మీద మీరు ఇంత వసూలు చేస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, 25,000 ఇస్తున్నారు పెళ్లిళ్ళకి, సంతోషం. మీరు వసూలు చేసేది ఎంతండి? మావిడాల్లో ఎన్ని వేల లారీలు మట్టి, కృష్ణవరం ఇసుక, మరి ఆఫీసర్ల దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ప్రతి దానికి డబ్బే డబ్బు. అంటే మీరు చేసి భాగవతాలు ఎవరికి తెలియదా ఉన్నారంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే పక్క వాళ్ళకి ఎవరికి తెలియదా ఉందట. కూటంతో పెట్టుకుంటే కుమ్మేస్తా కబడ్దార్. అబ్బా, నెహ్రూ గారు భలే వార్నింగ్ ఇప్పిస్తున్నారండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను బూతులు తిప్పించారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడలేదు. నెహ్రూ గారు అంటే చాలా చాలా అభిమానం నాకు. ఏంటి, ఆయన వయసు గౌరవిస్తాను నేను. బతుకు తెరువు కోసం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావు. 2001లో సర్పంచ్గా పోటీ చేశాను, గెలిచాను. 2018 వరకు సర్పంచ్గా చేశాను. 5 సార్లు ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు గారి దగ్గర నుంచి రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాను. 3 సార్లు ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు తీసుకున్నాను. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా చంద్రబాబు గారు మళ్ళీ సన్మానం చేశారు. మొన్న మీ కూటమి ప్రభుత్వంలో 2019 నుంచి 5 సంవత్సరాలు ఎలా తిరిగానో మీకు తెలుసు. ఈ ఎలక్షన్ 2024లో ఓడిపోయిన తర్వాత రోజు నుంచి తిరుగుతా ఉన్నాను. సూర్యచంద్ర జీవించి ఉన్నంత కాలం పోరాటమే. ప్రజాగలం అలా ఇప్పుతూనే ఉంటాను, ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాను. సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్, ఫోర్త్ ఇన్నింగ్స్ ఉండవండి. నీది నెహ్రూని విమర్శించే స్థాయి కాదు. ఎస్, నిజంగా మీ వయసుకి నేను విమర్శించే స్థాయి కాదు. కానీ మీరు వయసును మర్చిపోయి మీ తొత్తులతో నన్ను విమర్శిస్తే నా స్థాయిని మర్చిపోతానండి నెహ్రూ గారు. అదే రకంగా గడ్డం పెంచి దండం పెట్టినంత మాత్రాన నువ్వు ఏమీ కరుణామయుడు కాదు. నా గడ్డం మీద కూడా పట్టదా? బాలే ఒళ్ళండి బాబు. నా గడ్డం మీద మళ్ళీని నీ భాగవతం తెలిసి జనసేన నుండి బయటకు తోసేశారు. ఎమ్మెల్యే గారు, నా భాగవతం తెలిసి జనసేన నుంచి బయటకు తోసేలేదండి. మీరు పరిణయ ఫంక్షన్ హాల్లో మీకు మాకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో పాటశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే చెయ్యను అని మీరు అన్నారు. అదే రకంగా 2019లో జనసేన పార్టీకి 3 పేర్లు వస్తే 3 పేర్లలోని ఎవరికి పేరు టిక్ పెట్టాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అడిగారని, అసలు మాట్లాడకూడని పొరపాటు మాటలు మీరు మాట్లాడేశారు. ఇక్కడ జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అడిగారు 2019లో. అంటే మీరే పార్టీ 2019లో? తెలుగుదేశం. జనసేన పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసి మిమ్మల్ని అడిగారు అని చెప్పేసి మీరు చాలా దారుణంగా మాట్లాడారు. మీరు అవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మాట్లాడాను. సార్, మీరు సీట్ ఆయనకి ఇచ్చినా పర్లేదు, నాకు ఇచ్చినా పర్వాలేదు, మాకు గ్యాప్ వచ్చింది, ఆయన నాకు సీట్ ఇస్తే చేయను అన్నారు. అదే రకంగా 2019లో మన పార్టీ ఆఫీస్ నుంచి మీరు సీట్ ఎవరికి ఇవ్వాలని చెప్పేసి నెహ్రూ గారిని అడిగితే ఆయన పాటశెట్టి సూర్యచంద్ర బెటర్ సన్నాసని టిక్ ఎడితే నాకు మీరు సీట్ ఇచ్చారని చెప్పేసి అన్నారు. ఇదిగోండి వీడియో అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారికి చూపించాను. నేను చూపిస్తే ఆయన నాతో చెప్పారు. ఇంకా అవన్నీ కూడా అక్కడ మేము మాట్లాడుకున్నది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ నుంచి విడిపోవడానికి కారణం మీరే. మీరు పెట్టిన ఇటువంటి లేనిపోని నిందలు జనసేన మీద నా మీద వేశారు మీరు. అంది ఇప్పుడు జనసేన పార్టీ నుంచి విడిపోయినంతట్లో నేనేమి ఖాళీగా కూర్చోలేదు, నాకు వచ్చిన నష్టమే లేదు. ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను, ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాను. నేను ఇంకా జనసేన పార్టీలో ఉంటే మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు నేను పొత్తులో ఉంటేనే ఇప్పుడు మీరు చేసే ఘనకార్యాలు లేకపోతే నీరు లేకపోవడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇప్పుడు నేను స్వతంత్రంగా దమ్మున్న నాయకుల్లో మాట్లాడుతున్నాను. నాకు చాలా ఫ్రీ బర్డ్, హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు ఏదో బయటకు తోసేసారు అన్నది ఏం కాదు. పార్టీ నుంచి కూడా నన్ను సస్పెండ్ చేయలేదు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేశాను కాబట్టి నా స్థానంలో ఎవరినో ఒకరిని పెట్టాలి కాబట్టి తుమ్మలపల్లి రమేష్ గారిని అక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీగా పోటీలో ఉన్నారు కాబట్టి.
నన్ను ఏం పార్టీని సస్పెండ్ కూడా చేయలేదు. నేను జనసేన పార్టీలోకి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను నన్ను ఎవరు తరిమే లేదు సార్. నెహ్రూ గారు మీ నాయకులతో మాట్లాడించారు. అదే రకంగా నియోజకవర్గంలో నువ్వు రాబందులా తిరుగుతూ దొంగ దీక్షలు ధర్నాలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న చోట సమస్యలు సృష్టిస్తున్నావు. దొంగ దీక్షలు ధర్నాలునా? దొంగ దీక్షలు అంటే జ్యోతుల నెహ్రూ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను మీ గునిపే భరత్ గారితో మాట్లాడించిన మాటలన్నిటికీ నేను కౌంటర్ ఇస్తున్నాను. నేను గోకర్ణ మండలం అచితాపురంలో నిరాహార దీక్ష చేశాను. అక్కడ సమస్య మీకు తెలుసు. మీరు అందరూ ప్రయత్నం చేశారు. నేను నిరాహార దీక్ష చేసి ప్రాణాలకు తెగించి అక్కడ నేను సాధించాను. తర్వాత వెంగంపురంలో చేసాం. తర్వాత రాజ్పూర్లో ఇదే పుష్కర రైతుల కోసం చేసాం. అదే రకంగా మొన్న గుమ్మలదొడ్లో చేసాం. అంతకుముందు నేను సర్పంచ్ గా చేసినవన్నీ మీకు తెలుసు. ప్రతి దీక్ష కూడా అంటే 2001 నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఆమర నిరాహార దీక్షలు దగ్గర 12 ఆమర నిరాహార దీక్షలు చేశాను. 12 ఆమర నిరాహార దీక్షలు కూడా మీరు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కానీ, సంబంధించిన డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో కానీ, కలెక్టరేట్ లో కానీ, ఎస్పీ ఆఫీసులో కానీ నా నిరాహార దీక్ష సంబంధించి ప్రతిరోజు నేను నిరాహార దీక్ష కూర్చున్న దగ్గర నుంచి లేచే వరకు బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ కానీ ప్రతిదీ కూడా ఈ రకంగా ఉంటుందండి. జ్యోతుల నెహ్రూ గారు మీరు కూడా అన్నారు ఒకసారి ఎక్కడో దొంగ నిరాహార దీక్ష అడిగి ఓపిక ఎలా వస్తుందని చెప్పేసి అన్నారు జ్యోతుల నెహ్రూ గారు మీరు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీ వాళ్ళతో నన్ను నాలుగు పోయించేస్తానంటున్నారు కదా, అందుకని ఇవన్నీ కూడా చెప్తున్నాను మీకు. నిరాహార దీక్ష మీకు ఎన్ని రిపోర్ట్లు ఉంటాయి, ప్రతిదీ కూడా ఇదిగో చూడొచ్చు. ఇది ఎక్కడ నిరాహార దీక్ష? రాజ్పూర్ నిరాహార దీక్ష 145/90, షుగర్ 138, లాస్ట్కి వచ్చేటప్పుడు చూడండి 68, మొత్తం పల్స్ డౌన్ అయిపోయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి రిపోర్ట్లు కూడా నా నిరాహార దీక్షలు స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం అన్ని సంబంధించిన ఆఫీసుల్లో ఉంటాయి. మీరు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి తెప్పించుకోండి సార్ మీరు. అంతేగాని ఏదో ఎవరో ఎక్కడో తప్పు చేశారని చెప్పేసి సూర్యచంద్ర తప్పు చేసి మనిషి కాదు. 4 రోజులు కాదు 40 రోజులైనా సరే నా వాయిస్ అలాగే ఉంటుంది. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఏ జబ్బు లేదు, షుగర్ కానీ, బీపీ కానీ, కాలు నొప్పులు కానీ ఏమీ లేవు. ఫుల్ హెల్త్ భగవంతుడు ఇచ్చాడు నాకు అది. అంతేగాని ఏదో ఒక రోజు ఒక గంట 2 గంటలు తినకపోతే నేను ఏడబడిపోయి బాబు అని చెప్పి షుగర్ బీపీలు డౌన్ అయిపోవు నాకు. దయచేసి నెహ్రూ గారు మీ వాళ్ళందరితోని మీరు నాలుగు పోయించేస్తాను కుమ్మించేస్తాను అంటారు కాబట్టి ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీరు తెప్పించుకోండి. పాటంశెట్టి సూర్యచంద్ర నిరాహార దీక్షలో నిజాయితీ ఏంటో చూపించండి ఒకసారి. నెహ్రూ గారు మీరేమని మాట్లాడించారంటే జగ్గంపేట నియోజకవర్గం ప్రజలకు ఏమి కావాలో నీకు లాంటి చెదపురుగులు చెప్తే తెలియని వ్యక్తి కాదు నెహ్రూ. నేను చెదపురుగునటండి నెహ్రూ గారు. మీ నాయకులతో మాట్లాడించారు. చెదపురుగులు చెప్తే వ్యక్తి కాదు నెహ్రూ గారు అన్నారు. కరెక్టే, మీకు అన్ని విషయాలు తెలుసు, అన్ని చేయాలని మీకుంది. కానీ నేను అనేది ఏంటంటే మీరు చేస్తానన్న పనులు మిమ్మల్ని చేయమన్నాను అంతే. నేను మీకు అన్ని పనులు తెలుసు, అన్ని చేయించాలో తెలుసు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడ ఏ మూల ఉందో మీకు తెలుసు. మీరు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఇది చేస్తానని చేయించండి అని చెప్పేసి చెప్పే పని నాది. మీరు అధికార పక్షం పాటంశెట్టి సూర్యచంద్రని మీరు ఏ రకంగా అనుకున్నా పర్లేదు, ప్రతిపక్షం అనుకున్నా పర్లేదు, మిత్రపక్షం అనుకున్నా పర్లేదు, ప్రజాపక్షం అనుకున్నా పర్లేదు, కానీ ప్రజల గొంతు పాటంశెట్టి సూర్యచంద్ర నెహ్రూ గారు. అదే రకంగా నెహ్రూ గారి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు, అబద్ధపు ప్రెస్ మీట్స్ పెడుతున్నావు. అక్కడికి నువ్వు ఏదో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిలా మాట్లాడడానికి నువ్వు ఏమీ హరిశ్చంద్రుడు కాదు, సూర్యచంద్రవే. ఓకే, నేనేం హరిశ్చంద్రుడు వాళ్ళతో ఏం పోల్చుకోవట్లేదు, నేను ఓన్లీ సూర్యచంద్రనే. ఓకే, 2024లో మాజీ ఎమ్మెల్యేతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని ప్యాకేజ్ మాట్లాడుకున్న విషయం ప్రజలకు అప్పుడే తెలుసు. నేను మాజీ ఎమ్మెల్యే గారితో ప్యాకేజ్ మాట్లాడుకున్నానా? నువ్వు జగ్గంపేట జనంకు వాహనాలకు, ఆయిల్కు, టిఫిన్ కు, భోజనాలకు, లిక్కర్కు ప్రతిరోజు నీ కూడా తిరిగిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వక నీతో మనసు చంపుకుని రోజువారీ కూలి కొరకు ప్రచారానికి వచ్చిన ఫేక్ కార్యకర్తలు ప్రతిరోజు నిన్ను నిలబేస్తుంటే నీ బాధ ఆ దేవుడికే ఎరుక. ప్రతిరోజు ఆ మాజీ ఎమ్మెల్యేతో ఎంత ఇబ్బంది పడ్డావో ప్రజలు మర్చిపోలేదు. అబ్బా, ఆ మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన రహస్య ప్యాకేజీ నువ్వు దాచుకొని ఎంజాయ్ చేస్తున్నావు. మళ్ళీ తిరిగి రాజకీయ ముసుగులో పొట్ట గడుపుకుంటున్న నీకు ఎందుకు నెహ్రూ గారు గొడవ? నెహ్రూ గారు గొడవ నేనేం తెచ్చానండి? నెహ్రూ గారు మీ గొడవ నేను తెచ్చానా? మీరు చేస్తానన్నది పుష్కర ఎత్తిపోదల పథకం ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను నేను. అంతేగాని మీ కూడా నాకేంటి? మాజీ శాసనసభ్యులు తోట నరసింహం గారితో నేను ఒప్పందం పడ్డానండి. ఏమండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేమని నేను చెప్పాను ఎక్కడన్నానే? నా లక్ష్యం నాకుంది. ఆ లక్ష్యం సాధనకు నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. నియోజకవర్గ అభివృద్ధికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
తోట నరసింహ గారితో నేను కుమ్మక్కయ్యానా? తోట నరసింహ గారితో కుమ్మక్కైతే నేను వైసీపీలో చేరిపోవాలి కదా ఎలక్షన్లో. ఇండిపెండెంట్గా ఎందుకు పెడతాను? వైసీపీలో నేను చేరిపోతే నాకు వచ్చిన 12,531 ఓట్లు ఆయనకి వచ్చును కదా, ఆయన ప్లస్ అవును కదా తోట నరసింహ గారికి. అంటే లేనిపోని నిందలు వేయడం, మనిషిని కృంగ తీసేయడం మీకు బాగా అలవాటు. మీ నాయకులతో ఇలాంటి నిందలు వేయించడం. నెహ్రూ గారు వాస్తవాలు చెప్తుంటే మీకు వాస్తవాలు తెలియాలి కదా, ప్రజలకు కూడా తెలియాలి కదా. తోట నరసింహ గారితో నేను ఒప్పందం పడలేదు. వైసీపీ ఎంపీ గారి దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకుని ఎంపీ ఓట్లన్నీ కూడా మీరు సునీల్ గారికి వేయించారని చెప్పేసి నియోజకవర్గం అంతా తెలుసు. ఆల్రెడీ అధిష్టానానికి కూడా వెళ్ళింది. ఏమండి ఎమ్మెల్యే గారు, నేను ఒప్పందం పడిపోయినని చెప్పేసి మీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శితో మీరు చెప్పిస్తున్నారు కదా, నేను ఒప్పందం పడలేదు. 5 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారని చెప్పేసి ఆల్రెడీ పైకి వెళ్ళింది అది అధిష్టానానికి. అందుకే మనకి క్రాస్ ఓటింగ్ కూడా జరిగిపోయింది ఎక్కువ. మీకు ఇన్ని 53,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయనకు ఎన్ని వచ్చి, ఎవరికి తంగెళ్ళ శ్రీనివాస్ గారికి దగ్గర 30-40,000 ఓట్లు తేడా వచ్చేసాయి కదా ఆయనకి. మీకు ఏమైపోయి ఓట్లన్నీ ఏమైపోయండి అంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను నాలుగు కోసేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తున్న గురించి నిజాలు చెప్తున్నాను మీకు. నేను నరసింహ గారితో ఒప్పందం పడిపోలేదు. నేను అవసరం నాకు లేదు. నా గుర్తు గాజులు కోటేయండి, గాజులు కోటేయండి అక్క చెల్లెమ్మలారనే తిరిగాను నేను. 12,531 కోట్లు వచ్చాయి. రాష్ట్రం మొత్తం 855 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తే చెరుకు ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చింది పాటంశెట్టి సూర్యచంద్రకే. 12,531 కోట్లు. మీరు అందరూ పందాలు కాశారు కదా. 500 వస్తాయని ఒకడు, 1000 వస్తాయని ఒకడు, 2,000 వస్తాయని ఒకడు, 3,000 వస్తాయని ఒకడు, 4,000 వస్తాయని ఒకడు, 5,000 వస్తాయని ఒకడు, 5,000కి 1 కోటి దాటుదని ఒకడు. కోట్ల రూపాయలు పందాలు కాశారు కదా పాటంశెట్టి సూర్యచంద్ర మీద. 12,531 కోట్లు వచ్చాయి పాటంశెట్టి సూర్యచంద్ర. నేను తోట నరసింహ గారితో కుమ్మక్క అయిపోతే నా ఓట్లన్నీ ఆయనకే పడాలి కదా. నేను ఆయన కూడానే ఉంది కదా. దయచేసి లేని నిందలు వేయొద్దు. లేని నిందలు వేస్తే నేను నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి నెహ్రూ గారు మీకే చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు మాట్లాడిస్తున్నారు మీ వాళ్ళతో. అదే రకంగా ఇంకేం చెప్పారంటే, రైతులకు ప్రజలకు నెహ్రూ గారు ఎంత చేశారో నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు. అభివృద్ధి అంటే బ్రాండ్ అని నీలాంటి బ్రోకర్స్ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన ప్రజలు నమ్ముతా లేదని భరత్ అన్నారు. ఏంటి నేను బ్రోకర్ని? ఏంటి అభివృద్ధి అంటే నెహ్రూ బ్రాండ్. ఏమంటే ఒక్కసారి జ్యోతుల నెహ్రూ గారు నేను చాలా సూటిగా స్పష్టంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం గతంలో 2023లో 32,000 ఎకరాలు ఎండిపోయింది, సర్వనాశనం అయిపోయారు. ఇవాళకి కూడా అది దిక్కు లేకుండా అయిపోయింది. ఏమంటే నెహ్రూ గారు అది మొత్తం అంతా వైసీపీదేనా పాపం? అందరూ ప్రజలందరినీ కూడా అదే రకంగా నమ్మించారు. కానీ వాస్తవం నిజం చెప్పాలంటే అది వైసీపీ పొరపాటు కాదు, అంతకంటే ముందే మీ పొరపాటు. జ్యోతుల నెహ్రూ గారు ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి ఒకసారి నాకు. మీరు జ్యోతుల నెహ్రూ గారు 2014 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ గుర్తు మీద గెలిచారండి? ఫ్యాన్ గుర్తు మీద గెలిచి, ఫ్యాన్ గుర్తు మీద 2014లో మీరు ఎమ్మెల్యేగా గెలిచి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కేశారు. అవునా అండి? జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం సైకిల్ ఎక్కిన మీరు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఉండి మీరు ఏం చేశారండి? ఇదే తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం 2014లో 13 సార్లు పైపులు పగిలిపోయి 2014లో ఇదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసుకున్నారు సార్. సమాచార హక్కు చట్టంలో 2014 నుంచి 24 వరకు ఎన్నిసార్లు పైప్ లైన్ లీకేజ్ అయిందంటే 2010 చూడండి తారీఖు సంవత్సరం అయితే ఉంటుంది. 2014లో 14 సార్లు పగిలిపోయింది, 2015లో 18 సార్లు పగిలిపోయింది, 2016లో 16 సార్లు పగిలిపోయింది, 2017లో 13 సార్లు పగిలిపోయింది, 2018లో 17 సార్లు పగిలిపోయింది, 2019లో 17 సార్లు పగిలిపోయింది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత 2020లో జ్యోతుల చంద్రబాబు గారు గెలిచిన తర్వాత 2019లో 12 సార్లు, తర్వాత 2021లో 16 సార్లు, 2022లో 16 సార్లు, 2024లో 2 సార్లు పగిలిపోయి మొత్తం అది క్లోజ్ చేస్తారు. అంటే జ్యోతుల నెహ్రూ గారు నేను అడుగుతున్నాను స్పష్టంగా మిమ్మల్ని, 2014లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఈ పైప్ లైన్ ప్రతి సంవత్సరం 15, 14, 16 సంవత్సరానికి ఒక రకంగా ఇది పగిలిపోయినప్పుడు మీరు ఎమ్మెల్యేని కదా, ఫ్యాన్ గుర్తు మీద గెలిచి సైకిల్ ఎక్కారు కదా మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం. మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. జగ్గంపేట నియోజకవర్గ ప్రజల తరపున తాళ్ళూరు ఎత్తిపోతల పథకం 42,000 ఎకరాల రైతాంగం తరపున మీరు 2014 నుంచి 19 వరకు మీరు ఎమ్మెల్యేగా ఫ్యాన్ మీద గెలిచి సైకిల్ ఎక్కినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పి మీరు ఉన్నప్పుడు ఇది ఇన్నిసార్లు పగిలిపోయింది కదా, మీరేం చేశారు? మీరేం మాట్లాడుకుని వెళ్ళారు చంద్రబాబు గారితో? అది కూడా వాస్తవం చెప్తాను చూడండి ఒకసారి. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నెహ్రూ గారు మీకు వాస్తవాలు ఎందుకు చెప్తానంటే, సూర్యచంద్రపై నిప్పులు చెరిగిన గోకవరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని అల్లరి చేయాలని చూస్తే నాడు కోస్తా, కూటమితో పెట్టుకుంటే కుమ్మేస్తా. పాఠం సెట్ సూర్యచంద్రపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ నేత అన్ని పేపర్లు ఉండండి. అంటే టీడీపీ నేత భరత్ అనే కాదు, అందరితోనే మీరు మాట్లాడిస్తుంటారు. అది మీకు ఉన్నదే, అది అలవాటు. ఓకే, ఇది ఇప్పుడు అసలైన వాస్తవాలు మీకు చూపిస్తాను ఒకసారి. అంటే వాస్తవాలు చెప్తే మీకు అందరికి చాలా మంట కింద ఇంకా నన్ను ఏదో చేసేయాలని మీకు అనిపిస్తుంది. ఇది నెహ్రూ గారు మీరు ఫ్యాన్ గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి మీరు అన్నారు కదా ప్రజలతో. మీరు తారీఖు చెప్తున్నాను, 27/6/2016 27/6/2016 జ్యోతుల నెహ్రూ గారు. ఇది మీ లెటర్ హ్యాడ్. ఈ మీ లెటర్ హ్యాడ్ మీద మీరు గవర్నమెంట్ కి లెటర్ రాశారు. ఏమంటే నా నియోజకవర్గ ప్రధాన సమస్యలని దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు వారి దివ్య సంకునకు జ్యోతుల నెహ్రూ గారు లేఖ రాశారు. ఏం రాశారంటే, అంటే ఇదంతా వైసీపీ చేసేసింది, ఇది తోట నరసింహ గారు చేశారు, పుష్కర ఎత్తిపోతల పథకాన్ని నష్టం, జ్యోతుల చంద్రబాబు గారు సర్వనాశనం చేశారు పుష్కర ఎత్తిపోతల పథకాన్ని మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే, అంతకు ముందే జ్యోతుల నెహ్రూ గారు హయాంలోనే ఇది సర్వనాశనం అయిపోయిందని పాఠం సెట్ సూర్యచంద్ర చెప్తున్నాడు. దానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా మీరే సాక్ష్యం. దానికి 8 అంశాలు మీరు ఏమడిగారంటే, పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన తాళ్ళూరు లిఫ్ట్ కి అదనముగా 2 పంపులు మరియు కొత్తగా MS పైప్ లైన్ వేయవలను. ఎందుకనగా ప్రస్తుతం ఉన్న CC పైప్ లైన్లు 3 కూడా తరచూ నీరు లీకేజీలకు గురై నీరు తోడిటకు అంతరాయం కలుగుతుంది. ఎవరు చెప్పారండి మాట? జ్యోతుల నెహ్రూ గారు 2016లో లీకేజ్ అయిపోతుంది, పాడైపోయింది, అది ఇవ్వండి అని చెప్పేసి మీరు దేవినేని ఉమామహేష్ గారితో ద్వారా సీఎం గారికి లెటర్ పంపించారు. ఎవరు? జ్యోతుల నెహ్రూ గారు. అంటే 2016-14లోనే మీరు గెలిచినప్పటి నుంచి కూడా ఇది సర్వనాశనం అయిపోయింది కదా, వైసీపీ కాదు, అంతకు ముందే మీరు అయిపోయింది ఇది. కాబట్టి తర్వాత మీరు ఏం పెట్టారంటే, అది చేయలేదు. ఈ ఆటకు కూడా మీరు ఇచ్చారు కదా 2016లో, అది అవ్వలేదు. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందండి? ఇదంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. ఈ దగ్గర నుంచి SC దగ్గర నుంచి, CE దగ్గర నుంచి, ENC దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి ఫేషి దాకా వెళ్ళిన లెటర్లన్నీ కూడా ఇవన్నీ కూడా సమాచార హక్కు చట్టంలో తీసుకున్నామండి. ఎమ్మెల్యే గారు, మీరు మళ్ళీ మా మీద పడిపోయినట్టుగా మీరు అధికారుల మీద పడిపోవద్దు. ఎందుకంటే సమాచార హక్కు చట్టంలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. రెండోది ఏం రాశారంటే, ఏలేరు ప్రాజెక్టు ద్వారా గానీ పింజరకొండ వద్ద గానీ కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి గోవిందపురం, మల్లవరం, మొల్లేరు గ్రామాలకు సాగునీరు అందించే ఏర్పాటు చేయగలరు. అదే రకంగా 3వ పాయింట్ ఏం చేశారంటే, గండేపల్లి మండలంకు చెందిన మురారి చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు పూర్తిగా అందేటట్లు పుష్కర ప్రధాన కాలువపై మరొక కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. అది జరిగిందండి? అది జరగలేదు. 4వ పాయింట్, తాళ్ళూరు లిఫ్ట్ DC నుండి LMC చివర గ్రామాలైన మురారికి రెడ్ సాయిల్ కాబట్టి CC లైనింగ్స్ వేసి సాగునీరు అందించవలసి ఉన్నది. మరియు RMC ఆయకట్టు చివర గ్రామ రైతులైన మామిడాడ, ఇరుపాక గ్రామాలకు కాలువ సరిచేసి సాగునీరు అందించగలరు. ఇది జరిగిందండి? ఇది జరగలేదు. తర్వాత 5వ పాయింట్, తాళ్ళూరు లిఫ్ట్ RMC నుండి DY1 కాలువకు జేకొత్తూరు గ్రామం నందు గల కొండప్రక్క కాలువకు పూర్తిగా లైనింగ్ చేసి లీకేజ్ అరికట్టి కాలువ చివర గ్రామమైన మర్రిపాకకు సాగునీరు అందించగలరు. చేశారా అండి ఆ 5 సంవత్సరాల్లో నెహ్రూ గారు? లేదు. తర్వాత తాళ్ళూరు గ్రామ రైతులకు వ్యవసాయ భూములకు వెళ్లే విధంగా పుష్కర ప్రధాన కాలువపై వంతెన నిర్మించి గతంలో ఉన్న దారి మార్గమును పునరుద్ధరించగలరు. ఏమన్నా ఇది చేశారండి? ఇది చేయలేదు. తర్వాత తాళ్ళూరు 2B లిఫ్ట్ రాజపూడి వద్ద లెవెల్స్ సరిచేసి LMCకి సాగునీరు అందేటట్లు చేయాలి. ఎందుకనగా ప్రస్తుతం పంపులు నీరు తోడుట ఏ కారణం చేతనైనా ఆగిన ఎడల
ఎల్ఎంసి నుండి సాగునీరు తిరిగి వెనుకకు సుమారు 2 గంటలు వచ్చి ఆర్ఎంసీకి వెళ్ళుచున్నది. ఇది చేశారండి సార్? ఇది చేయలేదు. తర్వాత 8వ పాయింట్, తాలూరు 2B ఎల్ఎంసి నుండి D/1 వెంగయాంపురం గంగుల చెరువు ప్రాంతం వద్ద కాలువ లెవెల్స్ సరిచేసి ఆయకట్టు చివరి గ్రామాలైన కె గోపాలపురం, తిరుమలాయపాలెం గ్రామాలకు సాగునీరు అందేటట్లు చేయగలరు. ఆ తిరుమలాయపాలెం గ్రామంలో జగన్నాథ్ చెరువు ఇప్పటికీ అలా ఎదురు చూస్తా ఉంది. పోనీ ఇది ఏమన్నా చేశారండి? ఏం చేయలేదు. మీరు 8 పాయింట్లు అడిగారు గవర్నమెంట్, 8 ప్రధాన సమస్యలు. 8లో అతి ప్రధానమైంది ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకం, తాళ్ళూరు లిఫ్ట్. దానికి 52 కోట్లు అప్పుడు తేలేకపోయారు, ఇప్పుడు కూడా తేలేదు. అంటే ఏది కూడా చేయలేదు మీరు. ఒక్కటి మాత్రం మల్లవరం ఎత్తిపోతల పథకం మాత్రం అక్కడ గొయ్యిదా వేరు, పైపులు వేశారు, అంతే మీరు చేసింది. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు వెళ్ళానంటున్నారు కదా, ఫ్యాన్ మీద గెలిచి సైకిల్ ఎక్కారు కదా. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ఏం జరగలేదండి అసలు. కాకపోతే అభివృద్ధి జరిగింది ఏంటంటే మీ అబ్బాయికి జడ్పీ చైర్మన్ అయ్యింది, ఇంకా మీకు ఏదో పర్సనల్ గా అభివృద్ధి జరిగిందని చెప్పి అంటారు. నియోజకవర్గ అభివృద్ధి ఏం కాదు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి నెహ్రూ గారు, మీరు 4 కోయించేస్తాను, కుమ్మించేస్తాను, అసలు తిరగనేమో. నెహ్రూ గారు ఒక ఆర్డర్ వేశారంటే నువ్వు అసలు గదిలోంచి కదలలేవు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నావు ఎమ్మెల్యే గారు. సార్ చెప్తున్నా సార్, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. నేను ఎవరినో భయపెట్టినట్టు పాటంశెట్టి సూర్యచంద్రని భయపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నేను రాష్ట్రం బాగుండాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనసా వాచ కర్మని నేను నమ్మిన వ్యక్తిని. నియోజకవర్గం బాగుండాలని, అందుకనే చెత్త ఇవ్వద్దని చెప్తాను. ప్రతి ఊరైనా స్కూల్స్కి వెళ్ళి బడిగిడి పిల్లలు అందరూ బడికి వెళ్ళాలని చెప్తాను నేను. తల్లి బిడ్డ మరణాలు ఉండకూడదని చెప్తాను. పెద్దోళ్ళందరూ చదువుకోవాలని చెప్తాను నేను. ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను చెప్తాను. జగ్గంపేటలో కాపు కళ్యాణ మండపంలో స్టూడెంట్స్ కి మీరు మంచి కోచింగ్ పెట్టి, ఈ డిఎస్సి స్టూడెంట్స్ కి మంచి కోచింగ్ పెట్టారు మీరు. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి అభినందించాను. జ్యోతుల్ నెహ్రూ గారు మంచి పని చేస్తున్నారు. కాపు కళ్యాణ మండపంలో అక్కడ అంత 100,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు మంచి కోచింగ్ చెప్పిస్తా ఉన్నారు నెహ్రూ గారు అని చెప్పేసి నేనే మాట్లాడాను. నేను మీరు మంచి చేస్తే అభినందిస్తాను, తప్పు చేస్తే ప్రశ్నిస్తాను. అంటే మంచి చేస్తే అభినందించినప్పుడు నెహ్రూ గారికి సరెండర్ అయిపోయినట్టు కాదు. మీరు చేస్తానన్న వాగ్దానాలు చేయకపోతే నెహ్రూ గారికి నేను వ్యతిరేకం కాదు, పాలసీ మ్యాటర్ ఇది. నెహ్రూ గారు నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ గోకవరం మండలంలో సుమారు 20 రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. మీకు తెలుసు, అక్కడ 20 గ్రామాలకు నీరు లేవు, మీకు తెలుసు. దాని మీద నేను అక్కడ రాజమండ్రి లాలా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేశాను. ఇక డ్రైవర్స్ కాలనీ దగ్గరికి వెళ్ళి నేను మహిళలతో కార్యక్రమం చేశాం. రేపు 18వ తేదీన సోమవారం నాడు రాజమండ్రి జిల్లా కలెక్టర్ దగ్గర వేలాది మంది మహిళలతో ఖాళీ బిందులతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా చెప్పడం జరిగింది. అక్కడ సమస్య నేను చూశాను, నేను విన్నాను. ఒక నాయకుడిగా నేను పోటీ చేశాను. నేను గెలవకపోయినా నాకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నాకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టంలో ఉన్నారంటే నేను స్పందిస్తాను. నా ప్రయత్నం నేను చేశాను. గెలిచిన ఎమ్మెల్యేగా మీ ప్రయత్నం, మీరు రాత్రి మీటింగ్ పెట్టారు, నేను సాయంత్రం ఆ కాంట్రాక్టర్తో మాట్లాడారు, సంబంధించిన అధికారులతో మాట్లాడారు, కార్మికులతో మాట్లాడారు, సగం జీతాలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ విషయంలో కూడా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను నెహ్రూ గారిని. ఇప్పుడు తాళ్ళూరు పంప్ హౌస్ మీరు ఏం చేయాలి? మీరు గ్రాంట్ తేలేకపోయారు. మీరు గ్రాంట్ తేలేకపోయినప్పుడు రైతులందరితో మీటింగ్ పెట్టి నేను గ్రాంట్ తేలేకపోయాను అని మీరు అక్కడేగా చెప్పారు. ఈ 1 సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం ఇస్తామని మీరే చెప్పారు. నేను తేలేకపోయాను, నా ప్రయత్నం నేను చేశాను, ఇన్నిసార్లు తిరిగాను, నేను తేలేకపోయాను. రైతు సోదరులారా మన్నించండి. అందరూ కలిపి మీరు వరి వేయొద్దు, నష్టపోవద్దు, మీరు పైరు చేయాలి, చల్లుకోండి, నష్టం లేకుండా ఉంటుందని మీరు ఎందుకు చైతన్యపరచలేకపోయారని నేను అడిగాను. నా బాధ్యత అది. ఒక పౌరుడుగా, ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేగా నా బాధ్యత అది, ఒక ప్రజాప్రతినిధిగా. దాన్ని నన్ను తప్పుపట్టి 4 పోయించేస్తాను, కాళ్ళు కొట్టేస్తాం, కుమ్మేస్తాం, అదేంటండి నెహ్రూ గారు మీరు బాగాలేదు సార్ ఇలాగా. సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు భయపెట్టినా పాటంశెట్టి సూర్యచంద్ర ఆగడు. నేను తిరుగుతూనే ఉంటాను. ఇంకా రేపు నుంచి ఇంకా ఎక్కువ తిరుగుతాను. మీరు వార్నింగ్ ఇచ్చి కొద్ది ఎక్కువ తిరుగుతాను నేను. పాటంశెట్టి సూర్యచంద్ర అంటే బంతిలాగా, బంతి ఎంత గట్టిగా ఇస్తే అంత రివర్స్ గా స్పీడ్ గా వస్తుంది. చాలా స్పీడ్ గా నేను యాక్టివ్ గా ఉంటానండి. ఏమి అసలు భయపడి పని లేదు. ఇక్కడ బొర్రంపాలెం దగ్గర రైతులందరూ చెప్తున్నారు, బొర్రంపాలెం అక్కడ మన పంప్ హౌస్ దగ్గర 3 పంపులు ఉంటాయి. 3 పంపులు పనిచేయట్లేదు, ఒకటే పని చేస్తుంది. ఎలమిల్ వరకు నీళ్ళు వెళ్ళట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఎలమిల్ రైతులు అందరూ బాధపడతా ఉన్నారు.
బొమ్మపాలెం పంప్ హౌస్ దగ్గర ఎల్లమిల్లి రైతులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కార్యక్రమం చేస్తాం. మీరు చెయ్యాల్సిన బాధ్యత ఉంది, మీరు చెయ్యండి అని చెప్పేసి మిమ్మల్ని తట్టి లేపి మీతో పని చేయించే బాధ్యత పాటంశెట్టి సూర్యచంద్రది. అదేవిధంగా ఇక్కడ మన కంటికాలండి నెహ్రూ గారు, ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటో 2021లో నారా లోకేష్ గారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు, పక్కనే జ్యోతుల నవీన్ గారు మాస్క్ పెట్టుకున్నారు, రైతులందరూ మాస్క్ పెట్టుకున్నారు. శుభ్రం కంటికాలతో ముంచేసి రైతులందరూ శుభ్రం సర్వనాశనం అయిపోయి సుమారు 5,000 ఎకరాలు నాశనం అయిపోయింది. ప్రతి సంవత్సరం వస్తున్నారు, వచ్చి అక్కడ మునిగిపోయిన తర్వాత వచ్చి అయ్యో బాబు అని చెప్పి కన్నీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు. అది మీ పార్టీ తెలుగుదేశం అవచ్చు, వైసీపీ అవచ్చు, ఇంకో పార్టీ అవచ్చు. మేము ఏంటంటే రైతుల పక్షాన్ని అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. త్వరలో మిమ్మల్ని ప్రశ్నిస్తాం రైతులతో కలిపి. అక్కడ నారా లోకేష్ గారు వచ్చి రైతుల కష్టాలు విన్నారు. అక్కడ అంటే అయ్యో మీకు వైసీపీ తగ్గించలేదా, కావా నేను గెలిచినంటే తగ్గించేస్తానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. నవీన్ గారు కూడా మరి రెడ్ బుక్ లో రాస్తా ఉంటారు కదా పేర్లు, మరి సమస్యలు రాసుకోలేదా లోకేష్ గారు? మీరు గుర్తు చేయండి. ఇప్పుడు నవీన్ గారు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు పక్కనే ఉన్నారు కదా. కంటికాలు తగ్గిస్తే ఇప్పుడు తగ్గిస్తే దగ్గర దగ్గర 5,000 ఎకరాలకి ముంపు లేకుండా ఉంటుంది. 2 నెలల్లో ముంపు సూపర్ మునిగిపోద్ది. 5,000 ఎకరాలు 2 నెలల్లో మునిగిపోద్ది. మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ 1 కోటి రూపాయలు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఒక 50 నుంచి 1 కోటి రూపాయల మధ్యలో అక్కడ మనం ఏర్పాటు చేస్తే ఆ రైతులు ముంపు లేకుండా ఉంటుంది. మీరు చేసిన ప్రతి వాగ్దానం, ఎన్నికల్లో మీరు మాట్లాడిన ప్రతి మాట మీతో చేయించడమే. ఏలేరు ఆధునీకరణ ఇప్పటికి 1 రూపాయి ఇవ్వలేదు. దగ్గర దగ్గర 1000 కోట్లు అవుతుంది ఏలేరు ఆధునీకరణకి. సంవత్సరం మీద 2 నెలలు అయింది. మరి ఏలేరు ఆధునీకరణకి పోనీ 1000 కోట్లు అవుతుంది. 200 కోట్లతో మొదటి సంవత్సరం చేసామని ఏమని చెప్పారా? లేదు. అదే రకంగా శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జ్ నిర్మిస్తానని మీరు వాగ్దానం చేశారు, అది చేయలేదు. మొదలు పెట్టలేదు, ఆ ప్రాసెస్ లేదు. అదే రకంగా మలవరం ఎత్తిపోతల పథకం, అది ఎత్తిపోతల పథకమే కదా. తాళ్ళూరు కూడా ఎత్తిపోతల పథకం. అంటే లిఫ్ట్ చేయాలి, ప్రెషర్ విపరీతంగా వెళ్తుంది. మరి మలవరం పైప్ లైన్ కూడా సిమెంట్ పైపులు వేసారు కదా. రోడ్డు మీద కడకి సిమెంట్ పైపులు ఉంటాయి. ఆ సిమెంట్ పైపులు రేపు పొద్దున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పగిలిపోవాలి. మళ్ళీనే అప్పుడు మళ్ళీ పైప్ లైన్ మళ్ళీ మార్చాలి, ఎంఎస్ పైప్ లైన్ ఏంటని చెప్పి మళ్ళీ ఐరన్ పైపులు మళ్ళీ ప్రపోజల్ పెడతారు అనమాట. దాని మీద కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ సిమెంట్ పైప్ లైన్ మార్చి ఎంఎస్ పైప్ లైన్ వేయాలి. అంటే మేము మా పని ఏంటంటే జస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించడం, మీరు చెయ్యకపోతే చెయ్యని మహాప్రభు అని చెప్పేసి అనడం. అదే రకంగా రామారావు రాజపాలెం రోడ్డు, మీరు కూడా దాని మీద అడుక్కు గోయ గజానికి కొంత తెలుగుదేశం పార్టీ నుంచి మీరు చేశారు, జనసేన పార్టీ నుంచి నేను చేశాను. ఇప్పటికి ఇంకా అతిగతి లేదు. అదే రకంగా 25,000 ఇల్లు కట్టిస్తానండి. 25,000 ఇల్లు కట్టిస్తున్నారు. మన జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారు కూడా అదేదో టీవీలో చెప్పారు. వంశీ గారు అనుకుంటాను, ఆయనతో ఇంటర్వ్యూలో ఉన్నాయి, అవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. 25,000 ఇల్లు కట్టించడం నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు. 25,000 ఇల్లు పోనీ సంవత్సరం అయింది, కనీసం ఒక 5,000 ఇల్లు అన్నా కట్టించాలి కదా. సంవత్సరానికి 5,000 చొప్పున, 5 సంవత్సరాలకి 25,000 చొప్పున. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాలుగు కోసేస్తా అన్నారు, కుమ్మేస్తానన్నారు కదా, అందుకని మీకు ఇవన్నీ చెప్తున్నాను. నెహ్రూ గారు 20,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అంటే ఇవన్నీ కూడా సార్ నెహ్రూ గారు మీ దగ్గర నేను 20 సంవత్సరాలు మీకు సేవ చేశాను. మనం ఒకరికొకరు ఓ తండ్రి బిడ్డల కింద వెళ్ళిపోయాం. అటువంటిది రాజకీయంగా విమర్శలు అనేది సద్విమర్శలు ఉండాలి తప్పించి మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా మీరు అక్కడ మీరు గెలిచిన వెంటనే కాకినాడ కౌంటింగ్ దగ్గర గెలిచిన వెంటనే మీరు చెప్పడం జరిగింది. అందుకనే నేను నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ఉండాలి జగ్గంపేట నియోజకవర్గం. జ్యోతుల నెహ్రూ గారు రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు మంచి చేస్తే మంచి అని చెప్తున్నాను, తప్పు చేస్తే తప్పు అని చెప్తున్నాను. నేను ప్రతిసారి స్పందిస్తాను. సద్విమర్శ చేయమని తప్పులేదు. నేను మాట్లాడిన వీడియోలో కానీ, నేను మాట్లాడిన ప్రెస్ మీట్ కానీ, నేను మాట్లాడిన సమస్య మీద మాట్లాడింది కానీ, సమస్య మీద విశ్లేషించండి. సమస్య మీదే మాట్లాడండి తప్పించి సూర్యచంద్ర ఏదో ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తినేసాడు, దోచు తినేసాడు. ఏమండి ఎన్ని మొక్కలు పంచామండి నియోజకవర్గంలో? ఏమండి నెహ్రూ గారు మీ ఇంటికి కూడా మొక్కలు ఇచ్చాను లేదా? నేను ఎప్పుడు జామ మొక్కలు, నిమ్మ మొక్కలు, ధాన్యం మొక్కలు, అంటే ఏ మొక్క పంచినా సరే ఆ పార్టీ ఈ పార్టీ వెళ్ళదు. మీ ఇంటికి కూడా వచ్చాను కదండి నేను. ఇవాళ కాయలు కాస్తున్నాయి కదండి ప్రతి ఇంట్లో కూడా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మాట్లాడించారు నెహ్రూ గారు, అలా మాట్లాడించకూడదండి, తప్పు. దయచేసి మీరు ఒక హుందాగా పెద్ద తరగతి నాయకుడు, మీరు
అసలు చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. పాఠశక్తి సూర్య చంద్ర మీద చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు దయచేసి. పాఠం సెట్ సూర్య చంద్ర మీద చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు, భయపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అసలు భయపెట్టడానికి ప్రయత్నం చేసినా సరే పాఠం సెట్ సూర్య చంద్ర ఆగడం. పోరాడుతూనే ఉంటాను, ప్రజలకు గలం విప్పుతూనే ఉంటాను, సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాను. నిత్యం నిరంతరం నాకు ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రజలతోనే ఉంటాను, ప్రజా సమస్యల మీద గలం విప్పుతూనే ఉంటాను. ఎవరికి భయపడేది లేదు, లొంగేది లేదు, బెదిరేది లేదు.